షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత శ్రీకాకుళం జిల్లా నుండి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది। ఈరోజు ఆమె రాకతో పాటు సీనియర్ కూడా మనతో పాటు ఉన్నారు। చూస్తే ఆమె ఈరోజు పార్టీ పగ్గాలు చేపట్టడం ఆ పార్టీకి ఏ విధంగా చేదోడినారు? పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది। మరి మేము కనబడుతుంది ఏంటంటే పార్టీ మిగతా వాళ్ళని కూడా చేర్చుకొని పెంపొందించుకోవాలి। పార్టీ లైవ్, పార్టీ బాగానే ఉంది కానీ ఇళ్లలో ఉన్నారు, వారందరూ ముందుకు రావాలి। మేమున్నామని చెప్తా ఉన్నాం, షర్మిల గారు కానీ మేము కానీ మీకు అండగా ఉంటాం, మీకేం భయం లేదు, రండి। ఈరోజు ఈ జోష్ రావడానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీగా అక్కడ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టడే కారణంగా అదొక కారణం, కానీ కర్ణాటకలో ఉంది, తర్వాత తెలంగాణలో వచ్చింది। వై నాట్ ఆంధ్ర? ఎందుకు కాంగ్రెస్ ఇక్కడ రాకూడదు? ఎందుకంటే ఈ బీజేపీ, ఈ లోకల్ రీజనల్ పార్టీస్ అన్నీ ఫెయిల్ అయినాయి। ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది, ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు? ప్రజలు అడగమనండి। 10 ఏళ్ళు అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ 5 ఏళ్ళు టీడీపీ ఉంది, 5 ఏళ్ళు జగన్ పార్టీ ఉంది, ఎందుకు? మీ ముగ్గురే కదా ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేశారు? కారణం ఏంటి? అన్యాయం మీరే చేశారని ఇప్పటికి కూడా ప్రజల్ని పంపిపెట్టే వాళ్ళ అధికారం కోసం వెంపర్లాడే పరిస్థితి ఎట్లా మేము చేసామండి? మేము అధికారంలో లేం కదా। అధికారం దిగేటప్పుడు 10 ఏళ్ళు శిక్ష విధించారు, టీడీపీ సంతకం పెట్టింది, వీళ్ళు వైఎస్ సమాధి గారి దగ్గర మేము ఆర్టికల్ ప్రకారం తీర్చేసుకోమని వైసీపీ చెప్పింది। అన్ని పార్టీలు రాసిచ్చినాయే, ఒక సిపిఎం తప్ప మిగతా వాళ్ళందరూ ఒప్పుకున్నారు। ఆఖరిలో కాంగ్రెస్ ఒప్పుకుని విభజన చేశారు। విభజన చేస్తూ మేము మంచి చట్టాన్ని ఇచ్చాం, చట్టంలో లేదంటారు కదా, ఈ 10 ఏళ్ళు వీళ్ళు మార్చి చట్టాన్ని ఆ తప్పులుంటే సవరించవచ్చు కదా। కుంటి సాకులు చెప్తారు, దుర్మార్గపు మనస్తత్వం ఉన్నటువంటి వారు చెప్పేది అబద్ధం। మేము ఆ చట్టాన్ని ఇచ్చాం, చట్టాన్ని అమలు చేస్తే ఎక్కడ కాంగ్రెస్కి పేరు వస్తుందో, ఎక్కడ ప్రజలకు మేలు జరుగుతుందో అనేది దుర్మార్గపు ఆలోచన బీజేపీలో ఉంది। బీజేపీకి భయపడి ఈ 2 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏం దక్కకుండా చేశాయి। ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఈ ఎన్నికల ముందు నచ్చజెప్పే ప్రయత్నం చేసుకుని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు ఈరోజు వచ్చాయని అనుకోవచ్చా? నమ్మటానికి నిజం చెప్తున్నామండి, అబద్ధం చెప్తే నమ్మొద్దు, నిజం చెప్తున్నాం, నిజం తెలుసుకోండి। చట్టంలో ఉన్న అంశాలు ఎందుకు అమలు చేయలేదు, అక్కడ ఎందుకు చేయలేదు, ఇక్కడ ఈ ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు తీసుకురాలేకపోయారు? మోడీ గారికి భయపడి మీరు ఎందుకు అక్కడ 25 మంది ఎంపీలు పార్లమెంటును స్తంభిస్తే ఇచ్చేవారు కదా। కేవలం మభ్యపెట్టి కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయటమే తప్ప వేరేది కాదు। కాంగ్రెస్ చేసిన పనిని ప్రజలు గ్రహించారు, కాంగ్రెసే మేలు అనే భావం ప్రజల్లో ఉంది। ఈ అరాచకత్వం, నిరంకుశత్వం అన్నీ కూడా పోయి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నిలవాలి। ఈ దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, సిపిఐ, సిపిఎం, ఆ భావస్వరూపులు ప్రాంతీయులందరూ, పార్టీలందరికీ మేము చెప్పేది ఏంటంటే రండి, కలిసి నడుద్దాం। ప్రజలందరూ మన చేత ఉన్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలుపుకుంటే 80% ఉన్నారు। కాంగ్రెస్ పార్టీ మీ అందరి కొరకు ఉంది, నమ్మండి, మా చరిత్ర చూడండి, మేము అన్ని వర్గాలకు పనిచేసాం, మేము అందరికీ కూడా మేలు చేసాం। కొన్ని తప్పులుండే ఉండొచ్చు, కానీ విశాలమైన భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసిన అభివృద్ధి ఉందంటే అది కాంగ్రెస్ సమయంలోనే ఉంది అని ఈ నిజాలను నమ్మండి, నేను చెప్పేది నమ్మద్దు। ఈ 2 తెలుగు రాష్ట్రాలకు అటు రేవంత్ రెడ్డి గారు, ఈరోజు షర్మిల గారు ఒక ఆనిముత్యాల్లో కాంగ్రెస్ పార్టీకి దొరికారు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మంచి పటిష్టమైన నాయకత్వం। ఇప్పుడు మాలాంటి వాళ్ళు, నేను జేడీసీలం కేంద్ర మంత్రిగా చేశా, ఐపీఎస్, ఐఏఎస్, ఇంకేం కావాలయ్యా? నాకు 70 ఏళ్ళు యువకుల్లాగా పనిచేస్తున్నారు, రండి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొద్దాం। నాకు అవసరం లేదు ఇలాంటి యువకులకు పగ్గాలు ఇద్దాం। ఈరోజు కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి తన తనయుడికి కూడాను ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చూపించిన ఈ నేపథ్యంలో వాళ్ళ పాపై ఈరోజు మళ్ళీ ఆ పగ్గాలు చేపట్టాను అంటే ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవాలనే ఉద్దేశంతో ఆమె ఈరోజు ఈ పార్టీ అంటే నాన్నని అన్న మీద వచ్చినటువంటి మచ్చను తొలగించడానికే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు। కేవలం నిజం చెప్పింది ఆవిడ, కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, ఇదిగో ఇది నిజం అని చెప్పింది, సాక్ష్యం చెప్పింది, ఇంకా అంతకన్నా నేనేం చెప్పాలి? ఆవిడ నోటితోనే చెప్పారు। ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి అంటే గాంధీ కుటుంబానికి అత్యంత ఆదరణ ఉంది, నేను వారితో మాట్లాడినప్పుడు నాకు కలిగినటువంటి అనుభూతి అని ప్రత్యక్ష సాక్ష్యం చెప్పారు। నేనేం వేరే సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు, గాంధీ పరివారం, గాంధీ కుటుంబం
ఈ దేశానికి చేసిన త్యాగం అందరికీ తెలుసు. 2 ప్రధానమంత్రులను పోగొట్టుకున్నారు, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు. అయినా సరే ఇక్కడ పనిచేస్తున్నారు. నాకేం అక్కర్లేదని నిస్వార్థంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశాడు. ఇప్పుడు న్యాయ యాత్ర చేస్తున్నారు. రాజ్యాంగపరంగా సామాజిక న్యాయం కావాలన్నాడు, ఆర్థిక న్యాయం కావాలంటున్నాడు, రాజకీయ న్యాయం కావాలంటున్నాడు, ప్రజాస్వామ్యం కావాలంటున్నాడు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అంటున్నాడు. రాహుల్ గాంధీ గారి పిలుపుకు దయచేసి అందరం కూడా యువకులు మీ భవిష్యత్తు ఇక్కడ ఉన్నది. మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే అంటే అక్కడ అధికారంలోకి ఎట్లా వస్తుంది? టీడీపీ వైసీపీ ఓట్లు వేసి ఈ ఎంపీలు అక్కడ తాకట్టు పెడితే అప్పుడు వస్తుంది వాళ్ళకి అధికారం. అందుకని కాంగ్రెస్కి అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ ఎంపీలను గెలిపించండి. 2024 ఎన్నికల్లో ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏమైనా పొత్తుల వ్యవహారం ఉండే పరిస్థితి? పొత్తులు ఉంటాయి. మేము ఎక్కడైతే ఎన్డీఏ నేషనల్ లెవెల్లో ఏ రకంగా ఉందో ఇక్కడ కూడా అంబేద్కర్ సంఘాలతో మాట్లాడుతున్నాం. భావస్వరూప సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ, మిగతా పార్టీలు చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, వారితో మాట్లాడుతున్నాం. ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి అని వాళ్ళతో ప్రధాన పార్టీలతో ఎవరితో పొత్తులు వచ్చే పరిస్థితి? ప్రధాన పార్టీలు అంటే ఇప్పుడు చాలా మంది అసమ్మతవాదులు ఉన్నారు. వైసీపీ టికెట్ అయినా టీడీపీ కాంగ్రెస్లో చేరితే బాగానే ఉంటుంది. అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే కాంగ్రెస్లో ఉండి ప్రజల్లో మంచి గౌరవం సంపాదించుకొని కొన్ని కారణాల వల్ల వేరే పార్టీలకు వెళ్ళారో అక్కడ మీకు అగౌరవంగా ఉంటే వాపసు రండి, ఇది ఆహ్వానిస్తున్నాం. చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే వేరే డయాస్లో ఉన్నారో వారు కూడా త్వరలోనే శర్మిల చంద్తో ఆమె సమక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. నిజమేనా? మీరు చెప్పాలి. నాకు తెలిసిన కొంత ఆలోచన జరుగుతూ ఉంది. ఈ 15 రోజుల్లో అది కూడా తెలుస్తుంది. 2024లో మొత్తం మీద ఆంధ్ర ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. దయచేసి ఈ అరాచకత్వం, నిరంకుశత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉన్నది, దాని నుండి తప్పించుకోండి. తెలుగుదేశం అంటారా, వాళ్ళు కూడా అంతే పొత్తుల కోసం పారాడుతున్నారు. బీజేపీ బాబు, జగన్, పవన్ ముగ్గురు అక్కడ, బీజేపీకి ఇక్కడ ఏం లేదు. కానీ ఈ ముగ్గురు వాళ్లకు అండగా ఉన్నారు, వారికి దగ్గరగా ఉన్నారు, వారికి సపోర్ట్గా ఉన్నారు. వారికి కావాల్సింది ఏంటి? లెక్క చేయరు ఆంధ్రప్రదేశ్ని. ఎందుకంటే ఒక మెట్రో లేదు, ఒక ప్రత్యేక హోదా లేదు, ఒక రాజధాని లేదు, తెలంగాణ రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ లేదు. ఎందుకండి? ఎందుకు మనం మళ్ళీ వీళ్ళ ముగ్గురిని మళ్ళీ 5 ఏళ్ళు ఇదే బాధ, ఇదే కావాలా? ఆంధ్రులకు అవసరం లేదు. ఆంధ్ర ప్రజలు తెలివైన వారు, వారి మీద నాకు విశ్వాసం ఉంది. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, మీకు సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వండి అని మనం చేస్తా ఉన్నాం. 2024లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. షర్మిల ఈరోజు నియామకం మాత్రం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఏదైతే ప్రాంతీయ పార్టీ టీడీపీ, బీజేపీ, అదేవిధంగా వీరు మాత్రం ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో లేకపోతే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని ద్రోహిగా చిత్రీకరించారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకునే సమయం ఆసనం ఉంది. 2024లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుందన్నలో ఎటువంటి అతిశయం. మాజీ కేంద్ర మంత్రి జేడీ శ్రీలం స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ కిషోర్లతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.